పవన్ కళ్యాణ్ ఒక వల విసిరాడు. ఆ వలలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. తను ఆవేశపూరితంగా మాట్లాడతాడు, రెచ్చగొట్టే మాట మాట్లాడతాడు, ఒక రకంగా కసిరేకెత్తిస్తాడు పవన్ కళ్యాణ్. ఆ ఉపన్యాసాలకి బెండైనటువంటి జగన్మోహన్ రెడ్డి, కసెక్కిన జగన్మోహన్ రెడ్డి రిటాలియేట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇక్కడ పవన్ తిట్టడాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు, పవన్ ఆగ్రహాన్ని సమర్థించేవాళ్ళు జగన్ ఆగ్రహాన్ని తప్పుపడతారు, జగన్ మాటని తప్పుపడతారు. పవన్ నా కొడకల్లారా రండిరా చూసుకుందాం, చెప్పు తీసుకు కొడతా, ఇట్లాంటి మాటల్ని సమర్థిస్తారు. అదే సందర్భంలో జగన్ నా వెంట్రుకు కూడా పీకలేవు అంటే తప్పుపడతారు. ఇది కామన్గా, అంటే ఇక్కడ కుల ప్రభావం, అభిమాన ప్రభావం ఉంటుంది. అదే సమయంలో జగన్ ఏం చేసినా, జగన్ పార్టీ వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంతోషమే. కాకపోతే ఒకప్పుడు ఈ వర్గం, పవన్ని సమర్థించే వర్గం తటస్థ వర్గం, వాళ్ళు తెలుగుదేశానికి వ్యతిరేకులు, జగన్ గురించి పట్టించుకోని వాళ్ళు. ఆ వర్గాన్నే జగన్ నుంచి పవన్ లాక్కెళ్ళింది. ఆ వర్గమే ఇప్పుడు పవన్కి ఫెచ్చింగ్, జగన్కి మైనస్. జగన్ అధికారం నుంచి దిగడానికి కారణమైంది అదే. వాళ్ళే తటస్థ ఓటరు, లేదంటే కనుక ఈ రెండు కుల పార్టీలు అనాలా, లేదా రెండు పార్టీల యొక్క ప్రధాన కులాలకి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు అటు తెలుగుదేశం వైపుకి వెళ్ళడానికి ఒకప్పటి డెడ్లీ కాంబినేషన్. ఏనాడు అంటే కాపులు ఎప్పుడూ కూడా ఎటుంటే అటుకే గెలుపు. అట్లాంటి కాపుల్ని శాశ్వతంగా యాంటీ జగన్ని చేసేటటువంటి దిశగా అడుగులో సక్సెస్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్.